హలో అండి అందరికీ. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి అదే ఆవకాయ పచ్చడిని మేము తయారు చేసుకుంటున్నాము. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇవొచ్చేసి జలాలండి. మేము జలాలు కాయలు తీసుకున్నాము. ఇవొచ్చేసి 10 కేజీలు కాయలు తీసుకున్నాము మేము. అయితే వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కొని దాని పైనున్న తొడలుంటాయి గదండీ! అవి తీసేసుకోవాలి. అవి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మేము కట్ చేసుకుంటున్నాము. తర్వాత వీటిని ఎంత ముక్క అయితే మీకు సరిపడుతుంది అని చెప్పని చూసుకొని కట్ చేసుకోండి. మేమైతే ఇదిగోండి ఈ సైజులో ముక్కల్ని తీసుకున్నాము. ఈ సైజ్ అయితే సరిపోతుంది. చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మేమేం చేసామంటే 2 కేజీలు అలా కలుపుకున్నాము. ఇదిగో చూడండి 2 కేజీల కాయలకొచ్చేసి మేము 2 కేజీల కాయలకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారము అండ్ ఆవపిండి అండ్ మెంతిపిండి వచ్చేసి ఇవి తీసుకున్నాము మేము ఆవాలు వచ్చేసి ఎండలో బాగా ఎండబెట్టుకొని మెంతులేమో బాగా వేయించుకొని వాటిని ఆరబెట్టుకొని 2 కలిపి మిక్సీ పట్టుకున్నామండి మేము. పట్టుకున్న తర్వాత ఇదిగోండి చూడండి 2 కేజీ కాయలకి మేము పావు కేజీ ఉప్పు, పావు కేజీ ఆవపిండి అండ్ మెంతిపిండి కలిపి తీసుకుంటున్నాము మేము పావు కేజీ. నెక్స్ట్ వచ్చేసి కారం ఒక పావు కేజీ. తర్వాత ఏం చేయాలంటే కొంచెము ఆవపిండి కొంచెం మెంతిపిండి కలిపిన పిండి ఉంటుంది కదా, దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ ముద్దను కూడా మనం ఇందులో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి మేము కొలతల ప్రకారం తీసుకుంటున్నాము. మీకు కేజీల విధంగా అయితే మీకు అర్థమవుతుందని చెప్పని నేను అలా చెప్తున్నాను. ఈ ఈ 2 కేజీల ముక్కలకు వచ్చేసి మనము ఒక కేజీ ఆయిల్ ప్యూర్ పల్లి ఆయిల్ ఉంటది గదండీ! వేరుశనగలు. ఆ ప్యూర్ ఆయిల్‌తో మనం కలిపి పెట్టుకుంటే పచ్చడి టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి మేము ఆ ముద్దను కూడా వేసాము. ఈ విధంగా కలుపుకుంటున్నాము. అందులో వచ్చేసి ఇంకా 150 గ్రాములు వెల్లుల్లి, 150 గ్రాములు వెల్లుల్లి వేసుకుంటున్నాము మేము ఈ పచ్చడికి. 150 గ్రాములు వెల్లుల్లి వేసుకొని దానికి సరిపడా అంటే కేజీ ఆయిల్ చెప్పాను కదండీ! కేజీ ఆయిల్ వేసుకొని ఇలాగా నీట్‌గా మొత్తం కలగలుపుకుంటున్నాము.